ఫోరెన్సిక్ స్టేట్మెంట్ తీసుకొని తనకు సంబంధించిన ఏదైతే మెడికల్ రిపోర్టును కలెక్ట్ చేసుకోవడానికి గాంధీ హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మా ప్రతినిధి ఇప్పుడు రత్నకుమార్ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ గాంధీ హాస్పిటల్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి, ఆయన ఎన్ని గంటలకు తీసుకొస్తున్నారన్న విషయం పైన రత్న. ఎస్ మరికొద్దిసేపట్లోనే ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి హీరో అల్లు అర్జున్ ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ విజువల్స్ లో పరిస్థితి ఎలా ఉందనేది చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద మోహరించడం జరిగింది. లోపలికి ఎవరు వెళ్ళడానికి లేకుండా కూడా పూర్తిగా భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపున స్థానికంగా ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపున టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపున రో పార్టీస్ను కూడా ఏర్పాటు చేసి పూర్తిగా అక్కడ వేరే వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు గాంధీ హాస్పిటల్ లోపలికి ఒకవైపున అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి లోపలికి వెళ్ళారు. అలాగే ఇటు హైదరాబాదు అడిషనల్ సిపి విక్రమ్ మాన్ సింగ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే ఎటువంటి ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఎప్పుడైతే ఇటు మెడికల్ చెకప్స్ కోసం ఇక్కడ గాంధీ హాస్పిటల్కు వస్తున్నారో, వచ్చినటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున అభిమానులు కూడా వచ్చి లోపల కొంత ఆందోళనలకు దిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరోవైపున ఎవరైతే ఇక రోగులు ఉంటారో వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కొంత అరికట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ పహారా అనేది కావచ్చు, బందోబస్తు చాలా కట్టుదిట్టంగా ఉండాలనే నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇక ఇతరులను ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా కూడా తగిన చర్యలు అనేవి తీసుకుంటూ ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే హీరో అల్లు అర్జున్ ని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు తీసుకొని ఇటు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు అడిషనల్ సిపి విక్రమ్ మాన్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ మేము వెంటనే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఇక మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. ఇక ఆయన కుటుంబానికి సంబంధించి ఇప్పుడు మామ చంద్రశేఖర్ రెడ్డి లోపలికి వెళ్ళారు. ఇక మరోవైపున తనకు ప్రధాన అనుచరుడు, మరోవైపున నిర్మాతగా ఉన్నటువంటి బన్నీవాస్, ఇతర వ్యక్తిగత సిబ్బంది అందరూ కూడా హాస్పిటల్ లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను సమీక్షించేందుకు ముందుగానే వాళ్ళందరూ చేరుకున్నారు. ఇక ఎప్పటికిప్పుడు మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, అనుచరులు కావచ్చు, పెద్ద ఎత్తున గాంధీ హాస్పిటల్కు చేరుకునేందుకు కూడా వరుసగా వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు అభిమానులు ఎవరైతే గాంధీ హాస్పిటల్కు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేసింది, గాంధీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా అపరిచితుల వ్యక్తులు, వేరే వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదు, పని లేకుండా మాత్రం లోపలికి రావద్దనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఎప్పుడైతే ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వెంటనే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరోవైపు అల్లు అర్జున్ టీం కూడా హైకోర్టులో ఒక క్వాష్ను దాఖలు చేశారు. ఆ క్వాష్లో ఇప్పుడు అంటే సోమవారం వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేస్తున్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశారు. కాబట్టి మరోవైపున ఇక్కడ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపున హైకోర్టులో క్వాష్ అనేది ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి క్వాష్కి సంబంధించినటువంటి తీర్పు వచ్చేంత వరకు కూడా నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా కూడా కొంత దీనికి సంబంధించినటువంటి అంటే తీర్పు అనేది వచ్చేంత వరకు వెయిట్ చేయాలనే విషయాన్ని కూడా మరోవైపు అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా తెలియజేస్తుంది. మరి నాంపల్లి ఇటు చిక్కడపల్లి పోలీసులు మెడికల్ ప్రాసెస్ అనేది గాంధీ హాస్పిటల్లో పూర్తయిన తర్వాత తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారా, లేకపోతే క్వాష్ కు సంబంధించినటువంటి తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా అనేది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లోనే హీరో అల్లు అర్జున్ వైద్య పరీక్షల కోసం చిక్కడపల్లి పోలీసులు ఇటు గాంధీ హాస్పిటల్ కు తీసుకురాబోతున్నారు. దీంతో ఒకసారిగా గాంధీ హాస్పిటల్ వాతావరణం, ఇటు హాస్పిటల్ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తోంది. రత్న, ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఒకసారి లోపల తీసుకొచ్చిన తర్వాత ఆయనకి టెస్టులు చేస్తారు, టెస్టులు చేసేందుకు సమయం ఎంత పడుతుంది? ఆ సమయం అంటే ఒకసారి టెస్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని అక్కడ నుంచి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆ మొత్తం ఎంత సమయం అక్కడ గాంధీ హాస్పిటల్లో ఉండే అవకాశం ఉంది?
సాధ్యమైనంత తొందరగానే ఈ యొక్క ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడానికి పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఈ ప్రాసెస్ అనేది కనుక డిలే అయితే అంటే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇంకొక గంట లేదు 2 గంటల లోపే ఈ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా పూర్తి చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆ ప్రాసెస్ కనుక ఒకవేళ డిలే అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ శాంతి భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కొంత ఆందోళనలు చేసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా అంటే ఇతర వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ చేరుకొని ఇటువంటి ఆందోళనకరమైన పరిస్థితి తలెత్తకుండానే ఈలోగానే సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క మెడికల్ పరీక్షలను పూర్తి చేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచేందుకు కూడా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే వెంటనే టెస్టులు పూర్తయిన వెంటనే మెడికల్ రిపోర్టులు తీసుకొని యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు కూడా అన్ని రకాల ప్రణాళికలను ఇప్పటికే రూపొందించడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. పూర్తిగా గాంధీ హాస్పిటల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు పోలీసుల పహారాలోకి వెళ్ళాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి డీసీపీలు, అలాగే ఏకంగా అడిషనల్ సిపి యొక్క నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ను ప్రవేశపెట్టేంత వరకు కూడా పూర్తిగా భద్రతాపరమైనటువంటి చర్యలకు సంబంధించి పూర్తిగా యొక్క ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏకంగా అడిషనల్ సిపినే పర్యవేక్షిస్తున్నారంటే భద్రతాపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే గాంధీ హాస్పిటల్కు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా చెక్ చేసి ఎందుకు వస్తున్నారు, ఏం పని అనేది కూడా చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇతరులను ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా చాలా కరాఖండిగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటే వాళ్ళందరినీ కూడా చెక్ చేసి ఆ తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపున అపరిచిత వ్యక్తులు ఏదో ఒక రకంగా సాగు చెప్పి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే మాత్రం ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, చాలా స్పష్టంగా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి వెనక్కి తిప్పి పంపించేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇక మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి హీరో అల్లు అర్జున్ కి మెడికల్ పరీక్షలు పూర్తయిన అనంతరం వెంటనే అక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగానే ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు కూడా పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఇక మనం ఒకసారి చూడొచ్చు, ఇంకొక వైపున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు అయితే మాత్రం ఇక్కడ గాంధీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏదైతే అల్లు అర్జున్ ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాని విచారణకు పర్మిషన్ ఇచ్చింది హైకోర్టు. 4 గంటలకి దీనిపైన విచారణ చేపడతామంటూ ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితుల్లో ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి కానివ్వండి, ఒకవేళ క్వాష్ పిటిషన్ అవ్వని పక్షంలో ఆయన అరెస్టును సోమవారం వరకు ఆపాలి అనే ఒక రిక్వెస్ట్తో అడ్వకేట్లు ముందుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ లెక్క ప్రకారం చూస్తే 4 గంటలకి క్వాష్ పిటిషన్ సంబంధించి ఒకవేళ వాదనలు జరిగి ఆ వాదనలో ఒకవేళ అల్లు అర్జున్కి అనుకూలంగా తీర్పు వస్తే ఈ అరెస్ట్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న మొత్తం ఏదైతే ఇష్యూ ఉందో అదంతా మొత్తం క్లోజ్ అయిపోతుంటారా? కానీ ఈలోగానే ఒకవేళ పోలీసులు ఇప్పుడు 4 గంటల వరకు సమయం ఉంది కాబట్టి హైకోర్టు ఆల్రెడీ విచారణకు అనుమతించినటువంటి నేపథ్యంలో కూడా ఒకవేళ విచారణ ఆలస్యం అయిపోయి ఒకవేళ తీర్పు గతంలో కూడా కొన్ని ఘటనలు కూడా చూడటం జరిగింది. ఒకవేళ క్వాష్కు సంబంధించినటువంటి విచారణ, దానికి సంబంధించినటువంటి తీర్పు, ఆ క్వాష్ కనుక జరగకపోతే ఒకవేళ ఆ సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఒకవేళ దానికి సంబంధించి కొంత ఆ రకమైనటువంటి తీర్పు కూడా ఇవ్వాలి, కొంత అరెస్టును ఆపాలి సోమవారం వరకు అనేటువంటి ఏదైతే ఇటు హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి లీగల్ టీం హైకోర్టును అప్రోచ్ అయిందో ఈ 4 గంటల వరకు సమయం ఉంది కాబట్టి మరి ఇప్పటికే ఆ మెడికల్ టీము ఇటు గాంధీ హాస్పిటల్లో ఇటు మెడికల్ చెకప్స్ కు సంబంధించి పూర్తిగా ఆ రకమైనటువంటి చర్యలను పోలీసులు ప్రారంభించారు కాబట్టి ఇక్కడ పూర్తయిన తర్వాత వెంటనే నాంపల్లి కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి నాంపల్లి కోర్టులో వెంటనే హాజరుపరుస్తారా, లేకపోతే హైకోర్టుకు సంబంధించి తీర్పు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తారా అనేది కూడా కొంత ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎస్, ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రొసీజర్ ప్రకారం చూసినప్పుడు క్వాష్ పిటిషన్ ఒకవేళ ఇంకా అంటే అది క్వాష్ పిటిషన్ అలౌ చేశారు కాబట్టి అరెస్టు చూపించే అవకాశం ఉంటుంది కానీ బట్ వాళ్ళని రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయాలి. కోర్టులో సబ్మిట్ చేసే క్రమంలో అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా దీన్ని నోటిఫై చేస్తారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మీరు రిమాండ్కి ఇవ్వొద్దండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎస్, ఖచ్చితంగా ఈ రకంగా ఒకవేళ ఆ క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో ఉంది కాబట్టి రిమాండ్కు ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఒకవైపున అల్లు అర్జున్కు సంబంధించినటువంటి లీగల్ టీం తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆ పోలీసులు తాము అనుకున్నట్లుగానే రిమాండ్ చేస్తారా, లేకపోతే క్వాష్ పిటిషన్కు సంబంధించినటువంటి ఆ రకమైనటువంటి
హైకోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేస్తారనేది ప్రస్తుతానికి ఆ సస్పెన్స్గా మారింది. మరి దీనికి సంబంధించి కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇక మరికొద్ది సేపట్లోని యొక్క ఇన్సిడెంట్కు సంబంధించి పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా అభిమానులలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా ఒక మహిళ చనిపోవడానికి సంబంధించి అలాగే ఒక కుటుంబంలో తలెత్తినటువంటి ఇబ్బందికి సంబంధించి కూడా దీన్ని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే తాము ఫాలో అవుతున్నాము. అల్లు అర్జున్ యొక్క పాత్ర ఈ కేసుకు సంబంధించి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన రావడం కారణంగానే ఈ యొక్క తొక్కిసలాట జరిగింది అన్నటువంటి ఉద్దేశం ప్రకారం ఆ రకమైనటువంటి సెక్షన్ల కింద ఇప్పటికే ఆ పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదై ఉన్నారు కాబట్టి మరి ఆ పోలీసులు రిమాండ్ సంబంధించినటువంటి కాపీలని ఇటు కోర్టుకి అందించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ తర్వాత హైకోర్టుకు ఈ క్వాష్కు సంబంధించినటువంటి పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు కూడా సమయం అనేది పడుతున్నా కూడా కొంత ఎదురు చూడాల్సి ఉంటుంది. ఎస్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం మనము. ఈ అరెస్ట్కి సంబంధించి రాజా సింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. రాజా సింగ్ రెస్పాండ్ అవుతూ దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ద ట్రాజిక్ స్టాంపేడ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్లేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, నాట్ ద ఫాల్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్, who has brought the immense pride to Telugu state with his accolade and achievements అంటూ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రకారం ఏదైతే సంఘటన జరిగిందో దానికి బాధ్యులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం నిందించాలి, కానీ ఆ ఎవరైతే నేషనల్ అవార్డు విన్నింగ్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని నిందించాల్సిన అవసరం లేదంటూ తను చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ఆయన్ని అకౌంటబుల్ చేస్తూ ఇలాంటిది ఏదైతే ఆయన డైరెక్ట్గా సంబంధం లేని విషయాల్లో ఆయన్ని చేయడం ఏదైతే ఉందో అది అన్వారెంటెడ్ అంటూ కూడా తను అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అది ఆ సిస్టమాటిక్ ఇష్యూస్లో ఉన్న ల్యాబ్సెస్ని, క్రౌడ్ మేనేజ్మెంట్లో జరిగిన తప్పుల్ని కాస్త ఒక టార్గెట్ చేస్తూ ఒక సెలబ్రిటీని, ఇలా ఐకాన్ని రిఫ్లెక్ట్ చేసే వాళ్ళని ఎవరైతే అరెస్ట్ చేశారో దాన్ని అడ్మినిస్ట్రేషన్ చాలా పూర్గా ఉందన్నట్టుగా తను అభిప్రాయపడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ఇంట్రాస్పెక్ట్ అండ్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ లైస్ వెన్ ఇట్ ట్రూలీ బిలాంగ్స్ విత్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయింటైనింగ్ పబ్లిక్ సేఫ్టీ. అల్లు అర్జున్ డిజర్వ్స్ రెస్పెక్ట్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్, నాట్ ట్రీట్మెంట్ బిఫిటింగ్ అ క్రిమినల్. ఒక క్రిమినల్ లాగా తన్ని ఎవరైతే చూస్తున్నారో అది సరైన పని కాదు, అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు అంటూ తను ట్వీట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటిదాకా కేటీఆర్ మాత్రమే ట్వీట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్తో పాటు మనకు రాజా సింగ్ కూడా అతనితో పాటు యాడ్ అయిన పరిస్థితి మనకు